हाई फ्रेंड्स दिस इज स्वाति श्रीनु चैनल ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను। ఈ రోజు నేను సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను। నేనైతే ఈ రోజు మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 ఎలా తయారు చేయాలో చూపిస్తానండి। చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 ని ఎలా తయారు చేస్తారో ఇంట్లో రెడీ చేసుకొని తినేయవచ్చు। దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తాను। ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 500 గ్రామ్ వరకు చికెన్ తీసుకున్నానండి। చికెన్ అనేది బోన్లెస్ బోన్ ఉన్నవి రెండు తీసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ బోన్ ఉన్నవి కూడా తీసేసుకున్నాను। అండ్ దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ అనేది నేను 2 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి। అండ్ ఆప్షనల్ మీ దగ్గర కారం ఉన్నా యూజ్ చేసుకోవచ్చు। అండ్ 1 స్పూన్ వరకు సాల్ట్ పసుపు అనేది చిటికెడు యాడ్ చేసుకున్నాను। అలానే గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకున్నా, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి। అలానే ఒక లెమన్ ముక్కని తీసుకొని ఇలా పిండేసుకోవాలి వాటర్ని। అండ్ లెమన్ అయితే ఒక 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు। అలానే ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా। 2 ఎగ్స్ అనేది నేను హాఫ్ కేజీకి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను। 200 గ్రామ్కి అయితే మీకు 1 ఎగ్ అయితే సరిపోతుంది, క్వాంటిటీగా తీసుకుంటే సరిపోతుంది మనకి ఎగ్ ఇక్కడ, మరి ఎక్కువ వేయని అవసరం లేదు। దీన్ని ఇక్కడ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా ఎగ్ మసాలా ఉప్పు కారం మొత్తం చికెన్ పీసెస్ కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, అప్పుడు మన చికెన్ అనేది బాగుంటుంది। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి। ఆయిల్ అనేది ఇక్కడ మనకి బాగా హీట్ అవ్వాలి। హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అప్పుడు చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి వేగుతాయి, లేకపోతే మొత్తం మసాలా విడిపోతుంది। కాబట్టి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ ని ఒక్కొక్క పీసెస్ గా వేసుకున్నాను। గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి చికెన్, ఎందుకంటే అది హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల చికెన్ లోన ఉడకకుండా పైన మాడిపోతుంది। కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి చికెన్ అనేది నీట్ గా కుక్ అవుతుంది। కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోండి, ఇది మాత్రం మర్చిపోవద్దు। ఇది రెండు సైడ్లు చికెన్ బాగా ఫ్రై అవ్వాలి। చూడండి నాకు ఇక్కడ చికెన్ ఫ్రై అయింది। ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి। ఈ కలర్లో వచ్చే వరకు మీరు చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి, లేకపోతే చికెన్ బాయిల్ అవ్వదు। అండ్ ఇలానే మిగతా పీసెస్ కూడా ఉన్నవి ఫ్రై చేసుకోవాలి, కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి। అండ్ కుక్ అయ్యి మంచి టేస్టీ అనేది వస్తుంది। ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకుని చికెన్ మొత్తం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి। నేను ఇక్కడ అంత చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఇలా సర్వింగ్ ప్లేట్లో వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గ్యాస్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నా, అలానే కొంచెం జీరా హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నా, 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు చిన్న కట్ చేసుకొని పెట్టుకుని వేసుకున్నా, అలానే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇక్కడ నేను రెడ్ మిర్చి సాస్ ఉంటుంది కదా, మీకు మార్కెట్లో దొరుకుతుంది అవైలబుల్గా, అది తీసుకుని వేసుకోవాలి। వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే సాస్ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి। ఇక రెడ్ చిల్లీ సాస్ అనేది నేను యాడ్ చేశానండి, టమాటా సాస్ కాదు। ఇలా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అలానే కొంచెం మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి। దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేవి దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి। ఇక్కడ ఇలా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేది ఆ సాస్ మొత్తం దీంట్లో మిక్స్ అయ్యేలా బాగా పట్టేసుకోవాలి। నేను ఇక్కడ చూడండి ఇలా కదుపుకుంటున్నాను, అలా కదుపుకోవడం వల్ల మొత్తం పట్టేస్తుంది। అండ్ ఇలా అయిపోయాక దీన్ని చూడండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కదుపుకోవాలి మనం। ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాం। దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటానండి।
సర్వింగ్ ప్లేట్లో తీసి ఆనియన్తో కొంచెం సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 అనేది ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.